నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆపరేషన్ ఖగ్గర్ ఎంత పెద్ద ఎత్తున దుమారం రేపుతోందో కేంద్రం అయితే స్పష్టంగా మావోలను అణిచివేయాలి, ఇక మావో ఉద్యమం ఉండదు, మేము మావోలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం అని పెద్ద ఎత్తున గత కొంతకాలంగా శపథం పూరారు అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి. అట్లాగే నరేంద్ర మోదీ వ్యూహంలో భాగంగా కూడా ఎక్కడైతే మావోల ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జల్లెడబడుతూ విపరీతమైనటువంటి ఎన్కౌంటర్లు చేస్తూ కొంతమందిని లొంగిపోయే వాళ్ళని జనబాహుల్యం తీసుకొచ్చే ప్రయత్నం, లేదు మేము లొంగమంటే ఖచ్చితంగా వాళ్ళని కాల్చి చంపే ప్రయత్నం జరుగుతుంది. ఎన్కౌంటర్లో కొంత వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మేము ఎక్కడ మానవత్వం లేదు, మేము అసలు ఎక్కడ ఓర్చాము, మేము ఉపేక్షించాం, స్పష్టంగా వాళ్ళని అణిచేయాల్సిందే, అసలు ఆ ఉద్యమమే ఉండకూడదు. ఇది కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ యొక్క తీరు. మరి ఇటువంటి వ్యవహారాల్లో పెద్ద ఎత్తున మానవతావాదులు కానీ లేదంటే కనుక ప్రతిపక్ష పార్టీలు కానీ శాంతియుత చర్చలు జరపవచ్చు కదా, ఎందుకు జరపట్లేదు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు జరపట్లేదు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నప్పుడు శాంతి చర్చలు జరిగినాయి. మరి మీరు ఎందుకు జరపట్లేదు అనేది పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా లేదు మేము జరిపే ప్రసక్తే లేదు అన్నారు. మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడు శాంతి చర్చల పేరిట మావోయిస్టు పార్టీ నుంచి లేఖల పరంపర కూడా కొనసాగుతుంది. ఎందుకంటే రీసెంట్గా అభయ్ అని పెద్ద ఎత్తున కేంద్ర కమిటీ సభ్యుడు ఆయన లేఖ రాసి మేము ఆర్మ్స్ విత్డ్రా చేసుకుంటున్నాము, మేము చర్చలకు సిద్ధమని ఆయన రాశారు. ఇప్పుడు దాన్ని మావోయిస్టు పార్టీలే వ్యతిరేకిస్తున్నాయి. మేమేమి అది అలా చెప్పలేదు, మాకు అభయ్ ఇచ్చినటువంటి లేఖకి సంబంధం లేదు, మేము అసలు ఆ లేఖ ఇవ్వలేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఇది అని చెప్పారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా మావోయిస్టు పార్టీలో కూడా చీలికలు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మావోయిస్టు పార్టీ కూడా గ్రూప్ వార్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీలు చాలా యునైటెడ్గా ఒక ఫోర్స్ లాగా పనిచేస్తున్నారు ఇప్పుడు దాకా. అయితే ఇప్పుడు ఆ లేఖనే ఒక క్రియేషను, ఆ లేఖనే ఒక వెనకాల కుట్రపూరితంగా రిలీజ్ అయిందనే విషయాన్ని గత కొంతకాలంగా అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే కేవలం అభయ్ ఫోటో పెట్టి ఆ లేఖ రాశారు. మరి అది అభయ్ రిలీజ్ చేశారా లేదంటే అభయ్ పేరు ఎవరన్నా క్రియేట్ చేశారా తెలియాలి. కానీ ఇప్పుడు దాన్ని జగన్ తెలంగాణకు సంబంధించినటువంటి మావోల అధికార ప్రతినిధి ఆయన ఖండిస్తున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే ఖచ్చితంగా అభయ్ వర్సెస్ జగన్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మావోయిస్టు పార్టీ నిలువున చీలిపోయింది. మరి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ ఆయన పెద్ద ఎత్తున లేఖల పేరిట విడుదలవుతూ ఉన్నాయి. అయితే ఇట్లా తాజాగా ఇప్పుడు ఆయన శుక్రవారం ఇప్పుడు దాన్ని ఖండిస్తా జగన్ ఎవరైతే అధికార ప్రతినిధులు ఆయన లెటర్ కూడా విడుదలైంది. అయితే ఇప్పుడు వీరిద్దరి ప్రకటనలు కూడా కొంత పరస్పరం విరుద్ధంగా ఉండటమే ఇప్పుడు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. అంటే సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని అభయ్ చెప్తుంటే మరి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేననేది జగన్ చెప్తుండడం ఇప్పుడు తీవ్ర స్థాయిలో కలకలం రేపుతోంది. ఒక రకంగా ప్రజాస్వామిక వాదుల నుంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున మావోల సింపథైజర్స్ కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి మాట. అంటే ఇది పార్టీ అధికారిక ప్రకటన కాదని చెప్తూ ఉన్నారు. మరి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను తీవ్రతరం చేయాలనే అంశాలను కూడా జగన్ పిలుపునిస్తున్నారు. అంటే ఆయనేమో విత్డ్రా అంటుంటే ఈయనేమో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని చెప్తున్నారు. దీన్ని బట్టి ఆయుధాలను వీడే విషయంలో పార్టీ అగ్రనేతల మధ్య కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వాదన వినిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అభయ్ లెటర్ తర్వాత ఇప్పుడు జగన్ లెటర్ రిలీజ్ అయింది. మరి జగన్ లేఖ సారాంశం ఏంటంటే విప్లవోద్యమ నిర్మూలనకు బీజేపీ ఎప్పటి నుంచో ఖగార్ పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్చలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది మార్చిలో కొందరు ప్రజాస్వామిక వాదులు శాంతి కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి మధ్య శాంతి చర్చల ప్రతిపాదన చేశారు. దీనికి జవాబుగా కూంబింగ్లు, కొత్త క్యాంపుల నిర్మూలన, నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. కానీ కేంద్రం ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా కేవలం యుద్ధ చర్యలను కొనసాగిస్తూనే ఉంది. హోంమంత్రి బాహాటంగా 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని ప్రకటించారు. చర్చించేదేమీ లేదని తేల్చి చెప్పారు. ఆయుధాలు విడిచి లొంగిపోవాలని బీజేపీ నాయకులు పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి బృందంపై దాడి చేయడంతో 28 మంది మరణించారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కూడా పెద్ద ఎత్తున చాలా మంది కేంద్ర రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు మృతి చెందారు. అట్లాగే హత్యాకాండ కొనసాగుతూనే ఉంది. నెలల సమయం ఇవ్వాలని అడగడం అనాలోచితం అవుతుంది. పార్టీ కమిటీ సభ్యులు ఈమెయిల్స్ ఇచ్చి అభిప్రాయాలు కోరడం ఏ పద్ధతితో కూడా అర్థం కావడం లేదు. మరి ఇప్పుడు ఉద్యమాన్ని విడిచి ప్రజా బాహుళ్యంలో కలిసి లీగల్గా పనిచేయాలనుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందొచ్చు. తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్లో పంపించినా జవాబు దొరికేది. కానీ ఇలాంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడంతో ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ శ్రేణుల్లో ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. దేశంలోని ఏ పార్టీ ఇలాంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించమని
అని కూడా చూడదు. అలాంటిది ఒక రహస్య పార్టీపై తీవ్రమైనటువంటి దాడులు జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించే వాళ్ళు ఎవరు ఇలా చేయరు. సో ప్రస్తుతం పార్టీలో అనవసరంగా నష్టపోవాలని ఎవరు అనుకోవడం లేదు. ఈ సమస్యలకు ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే పరిష్కారం దొరకకపోవచ్చు, కానీ 2024లో పొలిట్ బ్యూరో విడుదల చేసినటువంటి సర్కులర్ను అమలు జరపడమే తక్షణ కర్తవ్యం అనేది జగన్ లేఖ యొక్క సారాంశం. సో దీన్ని బట్టి చూస్తే అభయ్ వర్సెస్ జగన్, అంటే అభయ్కి జగన్కి మధ్య కూడా కొంత క్లాషెస్ స్టార్ట్ అయినాయి. ఆయన విడుదలైనటువంటి లేఖ మరి అభయ్ విడుదల చేశారా లేదో పక్కన పెడితే, ఇప్పుడు అభయ్ ఇచ్చినటువంటి లేఖనైతే మాత్రం జగన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, కేంద్ర తీరును వ్యతిరేకిస్తున్నారు, అభయ్ తీరును కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఖచ్చితంగా కేంద్ర కమిటీ అప్పుడు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారమే మా అడుగులు ఉంటాయి, కానీ అభయ్ చెప్పినట్టే మేము వినాము అని జగన్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఇట్లా నడుస్తోంది మావోల వ్యవహారం. మరి మావోలపై గ్రూప్ వారిపైన మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.